రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్ 1000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు కేవలం తెలంగాణకే 5,500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి తమతో చేతులు కలిపితే మరింత అభివృద్ధిని చెప్పారు. గ్రోత్ ఇంజిన్ నగరాలలో అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలని కోరారు సీఎం రేవంత్. తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ హెచ్ఏసీసీ వేదికగా 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లైన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రధాని స్టార్ట్ చేశారు. ఇక మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రారంభించారు. రోడ్డు, రైల్వే, ఎయిర్పోర్టుల ద్వారా దేశంలో కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయమైనదని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. అభివృద్ధిలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కీలకమని చెప్పారు మోదీ. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నామని తెలిపారు మోదీ. సైబరాబాద్ का सामर्थ्य नेशनल भी है और ग्लोबल भी है. ये तेलंगाना के और देश के तेज विकास का प्रमुख केंद्र है. इसलिए आज साइबराबाद से तेलंगाना को देश का एक बड़ा मैन्युफैक्चरिंग पावर हाउस बनाने के लिए अनेक बड़े प्रोजेक्ट शुरू हो रहे हैं. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తమతో చేతులు కలపాలని రేవంత్ రెడ్డికి సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ 1000 కోట్లు ఉంటే ఇప్పుడు కేవలం తెలంగాణకే 5,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 50,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణకు 5 వందే భారత్, 6 అమృత్ భారత్ రైళ్లను కేటాయించామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఉందన్నారు మోదీ. ఇది ప్రజలపై పడకుండా చూస్తున్నామన్నారు. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है. वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है. तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही है. రేవంత్ రెడ్డికి సైటైర్ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా నిధులిచ్చారో ఇప్పుడు కూడా తెలంగాణకు మోదీ నిధులు ఇవ్వాలన్న సీఎం రేవంత్ కామెంట్స్ కి స్పందించారు మోదీ. 10 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ గుజరాత్ కు ఎంత ఇచ్చిందో తెలంగాణకు కూడా అంతే ఇస్తామన్నారు. కాకపోతే తాము ఇప్పుడిచ్చే నిధుల్లో సగం మాత్రమే వస్తాయి చాలా అంటూ రేవంత్ రెడ్డిని చమత్కరించారు. మాతోనే కలిస్తేనే మీరనుకున్న లక్ష్యాలని చేరుతారని నవ్వుతూ అన్నారు ప్రధాని. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं, जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. దేశంలో హైదరాబాద్ సహా 6 నగరాలు గ్రోత్ ఇంజిన్లుగా ఉన్నాయని, ఈ నగరాల్లో అభివృద్ధి పనులకు Z+ లో అనుమతులు ఇవ్వాలని మోదీని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుందని, కేంద్రం సహకరిస్తే తెలంగాణ జీడీపీ 10% తీసుకొస్తానని మాటిచ్చారు ముఖ్యమంత్రి. పీఎంఓలో సింగిల్ విండో అనుమతుల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పెట్టాలని సూచించారు. తెలంగాణకు పెద్ద మనసుతో సాయం చేయాలని కోరారు. మోదీజీ $30 ट्रिलियन जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है. $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है. प्रधानमंत्री जी से एक ही गुजारिश है, आपके बड़ा दिल तेलंगाना तरफ हमारा जो भी पेंडिंग है ये मुद्दे एक बार आप साफ कर दिए तो तेलंगाना जनता भी खुशी हो जाएंगे.
మోదీ సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. RRR కు త్వరలో కేబినెట్ అనుమతులు వస్తాయన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని ఇప్పుడంతా అభివృద్ధేనని చెప్పారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మోదీ లక్ష్యం అభివృద్ధేనని చెప్పారు. భారత ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కానీ మిగతా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. హెచ్ఐసిసి నుంచి నేరుగా గచ్చిబౌలి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సింధు హాస్పిటల్ ను ప్రారంభించారు. సింధు హాస్పిటల్ యాజమాన్యం మోదీకి ప్రత్యేక స్వాగతం పలికింది. హాస్పిటల్లో అధునాతన పరికరాలను పరిశీలించారు మోదీ. 18 అంతస్తులు, 1500 బెడ్స్, 29 ఆపరేషన్ థియేటర్స్ తో సింధు హాస్పిటల్ నిర్మించారు. జూబ్లీహిల్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను మోదీ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు ప్రధాని. మోదీ రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కార్ తెలంగాణలో కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగాల్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని ప్రజలు తగ్గించుకోవాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనొద్దని చెప్పారు మోదీ. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరేడ్ గ్రౌండ్ బీజేపీ సభలో పాల్గొన్న మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. బెంగాల్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు కుప్పకూల్చారని చెప్పారు. బీజేపీ అఖండ విజయం ఈ సంబరాలకు కారణమని చెప్పారు. तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं. इसलिए भी तेलंगाना की जनता बदलाव चाहती है. మావోయిస్టులకు మద్దతిస్తూ అశాంతికి కాంగ్రెస్ కారణమవుతుందన్నారు మోదీ. కాంగ్రెస్ అంటే ముస్లిం లీగ్ మావోవాది పార్టీ అని విమర్శించారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో మావోవాదం ఎప్పుడో అంతమయ్యేదని చెప్పారు మోదీ. बीते 11-12 सालों में कांग्रेस के शाही परिवार ने लगातार कोशिश की है कि माओवादी आतंक के खिलाफ एक्शन न हो. साथियों, मैं जानता हूं कि तेलंगाना की जो पुलिस है उसको अगर खुली छूट मिलती तो मुझे पक्का विश्वास है केंद्र की नीतियों के साथ कदम मिलाकर अगर वो चलती तो बहुत पहले ही माओवादी आतंक का खात्मा हो चुका होता. लेकिन इन लोगों ने साथ नहीं दिया. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందన్నారు ప్రధాని మోదీ. పెట్రోల్ డీజిల్ వాడకం ప్రజలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా ఉపయోగించుకోవాలన్నారు. వీలైతే ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలన్నారు ప్రధాని. 2 నెలలుగా పెట్రోల్ భారం ప్రజలపై పడకుండా చూస్తున్నామని తెలిపారు. हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से बाहर से मंगाना पड़ता है. नागरिकों पर बोझ न पड़े इसके लिए सरकार सारा बोझ सरकार खुद अपने कंधे पर उठा रही है. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे. ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దని సూచించారు ప్రధాని. యుద్ధం కారణంగా బంగారం రేట్లు పెరిగాయన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं हमें बचाना होगा. साथियों,
गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। దేశంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలన్నారు ప్రధాని మోదీ. అధిక రసాయనాలతో భూస్వారం దెబ్బతింటుందన్నారు. రసాయనాల వాడకం తగ్గించి భూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. केमिकल फर्टिलाइजर इंपोर्ट करते, केमिकल फर्टिलाइजर खेती के कारण हमारी धरती मां को बहुत पीड़ा हो रही है। हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं और साथ साथ अपने खेत को बचा सकते हैं, हमारी ये धरती मां को बचा सकते हैं। మోదీ రాకతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ ఏర్పడింది. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు నేతలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సాయం అవసరమన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్ విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, తుమ్మిడిహెట్టి సహా అనేక ప్రాజెక్టులున్నాయని వాటికి కేంద్రం నుంచి నిధులు కావాలన్నారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు హస్తం నేతలు. ప్రధాని మోదీకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం తక్షణం ఆమోదం తెలపాలని కోరారు. 38,595 కోట్లతో 122 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుగా పరిగణించి నిధులు ఇవ్వాలన్నారు మహేష్ కుమార్. బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు పీసీసీ చీఫ్. పెద్దపిల్లి జాతుల సంరక్షణపైన రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు మంత్రి కొండా సురేఖ. పులులు, చిరుత పులుల సంరక్షణ చర్యలపై విదేశాంగ శాఖతో కలిసి ఈ నెల 11, 12న వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు నెహ్రూ జూ పార్క్ లో వర్క్ షాప్, రెండో రోజు అమరాబాద్ లో వర్క్ షాప్స్ జరగనున్నాయి. పులి, సింహం, జాగ్వార్, చిరుత, స్నో లెపర్డ్, చీతా, ప్యూమా వంటి పెద్దపిల్లి జాతుల సంరక్షణలో అంతర్జాతీయ సహకారం, వన్యప్రాణి ఆవాసాల పరిరక్షణ, జీవ వైవిధ్య రక్షణ వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చలు జరగనున్నాయి. కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నారు. తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న వన్యప్రాణి సంరక్షణ చర్యలు, వేట నిషేధిత కార్యక్రమాలు, అడవుల పునరుద్ధరణ, వాటి సంరక్షణ వంటి అవగాహన కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శనను ప్రారంభించనున్నారు. రెండో రోజు అమరాబాద్ లో అమలు చేస్తున్న పులుల సంరక్షణ చర్యలు, ఆవాసాల నిర్వహణ విధానాలను విదేశీ ప్రతినిధులు పరిశీలించనున్నారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ పైన బీజేపీ మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ కంటే బలమైందని విమర్శించారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మోడీ గారు తెలంగాణకి ఇచ్చేసిండ్రు అచ్చేసిండ్రు అని చెప్పి కాకి లెక్కలు చెప్పడం ఒక అలవాటుగా మారింది. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత మోడీ గారికి, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా ఎంపీలకు, కేంద్ర మంత్రివర్యులకు, మీరు ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ కోసం అదనంగా తీసుకొచ్చింది ఏంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎంపీలు ఇచ్చి అస్తిత్వాన్ని చాటుకున్న ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. డిజైన్ మార్చి కాళేశ్వరం కట్టారని విమర్శించారు. మెట్రో హైదరాబాద్ ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారుతుందన్నారు అద్దంకి. గతంలో కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాకు సిబిఐకి అప్పచెప్పండి, అప్పచెప్తే 48 గంటల్లోనే మేము దానికి సంబంధించిన విచారణ చేపడతామని చెప్పిండ్రు. కాబట్టి అటు కిషన్ రెడ్డి గారికి కానీ, మోదీ గారికి కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఆ కాళేశ్వరం సంబంధించిన
విచారణ అనేది కనీసం చేపట్టి వేగవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం సహకారం ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు హస్తం లీడర్లు. మోదీ ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్తో సమానంగా నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం గ్రాండ్గా జరిగింది. ఎల్ఓపి రాహుల్ గాంధీ సహా ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుపై తొలి సంతకం చేశారు. యాంటీ డ్రగ్, మహిళల రక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై సంతకాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు అండగా ఉంటామన్నారు సీఎం విజయ్. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. ముఖ్యమంత్రి విజయ్తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్ఓపి రాహుల్ గాంధీ సహా రాజకీయ నేతలు, సినీ రంగ ప్రముఖులు సహా విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు భారీ కాన్వాయ్తో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు విజయ్. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు విజయ్. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుపై మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై సంతకాలు చేశారు. సెక్రటేరియట్లో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై విజయ్ ఆరా తీశారు. నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అటు డ్రగ్స్ సహా నేరమయ ఘటనలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సీఎం విజయ్ ఆదేశాలిచ్చారు. 500 யூனிட் வரை பயன்படுத்தும் வீட்டு மின் நுகர்வோர்களுக்கு 2 மாதங்களுக்கு 200 யூனிட்கள் கட்டணமில்லா மின்சாரம் வழங்கும் ஆணையை ஆணையிட்டுள்ளார். ఓ సామాన్య సినిమా డైరెక్టర్ కుమారుడు తమిళనాడు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడంటూ సీఎం విజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను తెలిపారు. తన విజయం వెనుక పార్టీ కార్యకర్తల అలుపెరగని కృషి ఉందని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. టీవీకే సర్కార్ ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పోదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన వద్దని, విజయ్ మామ తోడుగా ఉంటాడని హామీ ఇచ్చారు. விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பீஸ் அவங்களால தான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். కాన్ఫిడెంట్ ఆరుగా. ప్రస్తుతం రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు సీఎం విజయ్. వాస్తవాలు ప్రజలకు తెలియాలని త్వరలోనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రజల సొమ్మును వృధా చేసేది లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే తన మొదటి లక్ష్యమని ప్రకటించారు విజయ్. ప్రమాణ స్వీకారం రోజు నుంచే డ్రగ్స్ పై పోరాటం మొదలవుతుందన్నారు. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்னு கொடுப்போம். This is a new beginning. A new era of a real, secular, social justice starts now. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి ప్రధాని సహా కాంగ్రెస్ అగ్రనేతలు విషెస్ తెలిపారు. విజయ్ పరిపాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ప్రజల అభివృద్ధి కోసం విజయ్ సర్కార్కు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు ఎల్ఓపి రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. తమిళనాడు ప్రజల నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారన్నారు రాహుల్. పెరియాల్, కామరాజు వారసత్వాన్ని తమిళ ప్రజలు కొనసాగిస్తున్నారని చెప్పారు ఖర్గే. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
రామనాథపురంలో టీవీకే నేతలు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు, డాన్సులతో హోరెత్తించారు. విజయ్ పూర్వీకుల గ్రామం ముత్తుపెట్టేలో స్థానికులు ఆనందోత్సవాలతో వీధుల్లో నృత్యాలు చేశారు. తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. అటు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రేపు తొలిసారిగా తమిళనాడులో అసెంబ్లీ సమావేశం జరగనుంది. రేపు మార్నింగ్ 9:30కు అసెంబ్లీలోని తన ఛాంబర్లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ కానున్నారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం సమయంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. అసోంలో వరుసగా రెండోసారి హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న అసోం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన హిమంత 102 ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ను కలిశారు. అటు బెంగాల్లో టీఎంసీ విభజన రాజకీయాలు చేసిందని విమర్శించారు కమలనాథులు. అసోంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ నుంచి శాసనసభ పక్షనేతగా హిమంత బిశ్వశర్మ ఎన్నికయ్యారు. ఈ నెల 12న అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని గౌహతిలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో 8 మంది పార్టీ ఎమ్మెల్యేలు హిమంత బిశ్వశర్మ పేరును నాయకుడిగా ప్రతిపాదించారు. కేంద్ర పరిశీలకులుగా జేపీ నడ్డా, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని హాజరయ్యారు. బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ హిమంత నామినేషన్కు మద్దతుతో ఎన్డీఏ లీడర్గా హిమంత ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి అసోం పగ్గాలు చేపట్టనున్నారు హిమంత బిశ్వశర్మ. శాసనసభ పక్షనేతగా ఎన్నికైన తర్వాత హిమంత బిశ్వశర్మ లోక్ భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు రిక్వెస్ట్ చేశారు హిమంత బిశ్వశర్మ. 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్కు లేఖ ఇచ్చినట్లు కేంద్ర పరిశీలకుడు జేపీ నడ్డా తెలిపారు. असम की जनता ने वोट देकर मोहर लगाई है। ये उस बात का प्रमाण है कि प्रधानमंत्री मोदी जी की नीतियों पर असम जिस तरीके से आगे बढ़ रहा है, सबका साथ, सबका विकास, सबका विश्वास, इस मंत्र को लेकर जो चल रहा है और जो असम में विकास हुआ, सबका विकास हुआ है और सबका विश्वास मिला है, इसका नतीजों पर स्पष्ट संकेत हम सबको देखने को मिलता है. అసోంలో వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆశీర్వదించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు హిమంత బిశ్వశర్మ. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో అసోంను నిలపడమే లక్ష్యమన్నారు హిమంత. जो हम कभी सोचे भी नहीं था उस लेवल तक लेके गया और ये पूरा विजय प्रधानमंत्री जी ने जो असम को विकास का रास्ता में लेके गया, ये पूरा चुनाव प्रधानमंत्री जी का विकास का ये यज्ञ को असम का जनता ने आशीर्वाद दिया है. హిమంత కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదని అభివృద్ధిపై ముందు చూపు ఉన్న వ్యక్తిగా ఖ్యాతికెక్కినట్టు చెప్పారు బీజేపీ ఎమ్మెల్యేలు. डॉक्टर हिमंत बिश्व शर्मा जी को भारतीय जनता पार्टी और एनडीए का नेता हिसाब से फिर से चुना गया है. उनके नेतृत्व में पिछले 5 साल जो असम का विकास हुआ, आने वाले 5 साल और ज्यादा विकास होगा और आने वाला 5 साल असम का स्वर्णिम काल होगा. प्रधानमंत्री नरेंद्र मोदी जी के आशीर्वाद से और उनके मार्गदर्शन में. బెంగాల్లో టీఎంసీ విభజన రాజకీయాలతో పేదలకు అందని అన్ని కేంద్ర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య. బెంగాల్ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బెంగాల్ అభివృద్ధిలోనూ మమత రాజకీయాలను చొప్పించారని విమర్శించారు భట్టాచార్య. ఇవి బులెటిన్ అప్డేట్.